డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంధ్యా థియేటర్కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లిన టైం నుంచి బయటకు వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కట్పల్లి పిఎస్కు వచ్చారు. అయితే అర్జున్తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ను విచారిస్తున్నారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇక సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ సంధ్యా థియేటర్ దగ్గర నుంచి సదానందం అందిస్తారు. సదానందం, అల్లు అర్జున్ విచారణ అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, అల్లు అర్జున్ విచారణ 2 గంటల 20 నిమిషాలకు పైగా కంటిన్యూస్గా కొనసాగుతుంది. 11:05కి చిక్కడపల్లి పిఎస్కి వచ్చిన అల్లు అర్జున్ని ఇటు డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, అలాగే సిఐ వీళ్ళంతా టీం అంతా కూడా అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో అసలు ఈ నెల 4న డిసెంబర్ 4న అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది అతను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే అతని దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నారు. ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాము. వన్స్ అతని విచారణ చిక్కడపల్లి పిఎస్లో అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ని డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నిన్న అల్లు అర్జున్కి చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో క్లియర్గా చెప్పారు, ఇఫ్ నెసెసరీ అవసరమైతే అతన్ని డైరెక్ట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా విచారణ చేస్తామని ఆల్రెడీ నిన్న నోటీసుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి వన్స్ అక్కడ చిక్కడపల్లి పిఎస్లో ఆఫీసర్స్ విచారణ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఒకసారి ఆ రోజు సీన్ ఎలా జరిగింది ఏంటి అనేది పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నటువంటి సంధ్యా 35mm ఇక్కడ స్క్రీన్ దగ్గర ఈ గేట్ నుంచే యాక్చువల్గా అల్లు అర్జున్ వచ్చారు. సో ఆ రోజు యాక్చువల్గా 9:25కి ముందు అల్లు అర్జున్ మామ, తర్వాత అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ వాళ్ళంతా కూడా ఇక్కడ 9:25కి ఇక్కడ నుంచి వచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ 9:45కి ఈ గేట్ నుంచి చేరుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ లోయర్ బాల్కనీ నుంచి ఇటు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్పర్ బాల్కనీకి పైకి వెళ్ళాడు. సో ఇక్కడికి వెళ్తున్న టైంలోనే అంటే అల్లు అర్జున్ బయట నుంచి వచ్చినప్పుడే ఆ కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి బయట నుంచి అభివాదం చేసుకుంటూ వస్తున్నాడు. సో వచ్చిన టైంలోనే అల్లు అర్జున్ వస్తుండడానికి గేట్లు ఓపెన్ చేయగానే పబ్లిక్ అంతా కూడా లోపలికి వచ్చారు. సో లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అల్లు అర్జున్ పైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ప్లేస్లో మనం చూస్తున్న ఈ ప్లేస్లో ఇక్కడే ఆమె రేవతి కానీ అలాగే వాళ్ళ బాబు వాళ్ళిద్దరికి కూడా ఇక్కడే కింద పడిపోయారు పూర్తిగా. ఇక్కడ నుంచి క్యాంటీన్కి తీసుకెళ్ళిన తర్వాత క్యాంటీన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మనం చూస్తున్న ప్లేస్లోనే వాళ్ళ బాబుకు ఆమెకు ఇద్దరికి కూడా సిపిఆర్ చేసి ఈ ప్లేస్లోనే సిపిఆర్ చేసి వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తరలించారు. సో ఇక్కడ ఏం జరిగింది ఏంటి ఆ రోజు అనేది ప్రతి విషయం కూడా, ప్రతి ఇన్సిడెంట్ మినిట్ టు మినిట్, ప్లేస్ టు ప్లేస్ ప్రతి విషయాన్ని కూడా అల్లు అర్జున్ దగ్గర నుంచి ఈ ఘటనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. వన్స్ అక్కడ విచారణ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనే విచారణ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతోపాటు అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడంటే, నేను ఎలాంటి రోడ్ షోలు చేయలేదు, కేవలం అక్కడికి వచ్చాను, పైకి వెళ్ళాను, మా ఫ్యామిలీతోటి సినిమా చూశాను. ఎవ్రీ టైం నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాగైతే ఫ్యామిలీతోటి సినిమా చూస్తానో అలాగే వచ్చి సినిమా చూశాను, అంతే తప్ప నేను ఎలాంటి రోడ్ షోలు చేయలేదని చెప్పారు. కాకపోతే ఇక్కడ పోలీసులు ఇచ్చిన ఫుటేజ్ కానీ ఆ వీడియోస్లో మనం చూస్తే క్లియర్గా అల్లు అర్జున్ బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే గేట్ నుంచి ఎంటర్ అయ్యే టైంలో అప్పుడు కూడా అల్లు అర్జున్ అభివాదం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ థియేటర్కి సంబంధించి లోపలికి వెళ్ళడానికి మేజర్గా ఇదే మెయిన్ గేట్. అంటే ఈ లోపలికి వచ్చిన తర్వాత వెహికల్స్ పార్కింగ్ చేసిన తర్వాత ఇదే ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి అందరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ అలాగే ఇదే ఎగ్జిట్ ఉంది. సో దీంతో పబ్లిక్ అంతా కూడా అల్లు అర్జున్ అక్కడి నుంచి వచ్చినప్పుడు జనాలంతా కూడా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే ట్రై చేశారు. సో ఈ గ్రిల్ గేట్ అనేది మనం చూస్తున్నాం
కదా, ఇది విరిగిపోయింది, ఈ గ్రిల్ గేట్ విరిగిపోయింది ఆ రోజే, ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే ఈ గ్రిల్ గేట్ అంతా కూడా విరిగిపోయి జనాలంతా కూడా తొక్కిసలాటైంది. ఇప్పుడు టెంపరీగా వీళ్ళు ఇక్కడ ఒక చైన్ లాంటిది కట్టారు, ఇది విరిగిపోయినా కూడా ఒక చైన్ లాంటిది కట్టి ప్రస్తుతానికి అయితే మేనేజ్ చేస్తున్నారు. సో ఆ రోజు తొక్కిసలాటలో ఆ సిచ్యువేషన్ ఆ రోజు ఎట్లుంటే అనేది మనకు దీన్ని చూస్తే తెలుస్తుంది. సో ఇంత స్ట్రాంగ్ ఉన్న ఐరన్ గ్రిల్ గేటే విరిగిపోయిందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ రోజు వాళ్ళు కింద పడ్డా కానీ ఆ తొక్కిసలాట కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండింది అనేది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆమె పడిపోయింది, ఇక్కడ తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. సో అయినా కూడా ఆమె స్పందించకపోవడంతో వాళ్ళ బాబుని ఆమెను ఇద్దరిని కూడా ఇక్కడ నుంచి అటు హాస్పిటల్కి పోలీసులు తరలించారు. ఇక దీంతో పాటు ఆ రోజు అల్లు అర్జున్కి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అతను మళ్ళీ పబ్లిక్కి అభివాదం చేసుకుంటూ వచ్చాడు. సో ఆ ఇన్సిడెంట్ కూడా పూర్తిగా ఇక్కడికి అల్లు అర్జున్ తీసుకొచ్చి ఆ పోలీసుల దగ్గర ఉన్న వీడియో చూపించి అసలు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, ఇక్కడ జరిగింది ఏంది, వీడియో ఫుటేజ్ ఏముంది, ఈ 3 అంశాలను అయితే అల్లు అర్జున్ ముందుంచి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది, సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ముందుకెళ్ళి ముషిరాబాద్ దగ్గర యూటర్న్ చేసుకొని ఇటు వస్తుంటే ముషిరాబాద్ దగ్గర పబ్లిక్ ఉంటే అక్కడ బయటకు వచ్చి చేతితో అభివాదం తెలపడం, మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ థియేటర్ ఉంటుంది. సో ఆడ లెఫ్ట్ తీసుకున్న నుంచి థియేటర్లకు వచ్చి మళ్ళీ థియేటర్ స్క్రీన్ నుంచి లోపలికి వెళ్ళే వరకు కూడా అల్లు అర్జున్ అభివాదం చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే ఫ్యాన్స్ ఇచ్చినటువంటి కొన్ని ఫ్లెక్సీలు కూడా అతను తీసుకొని వాటిని తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశాడు. అదంతా కూడా వీడియోలో ఉంది కాబట్టి సో ఈ అన్ని అంశాలను కూడా అల్లు అర్జున్ పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 2.5 అవర్స్గా అల్లు అర్జున్ విచారణ చిక్కడపల్లి పిఎస్లో కంటిన్యూ అవుతుంది. అటు డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే అధికారులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అతను మాట్లాడిన అంశాలపైన అయితే ఈ విచారణ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి అతన్ని అయితే ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ వేసి అతన్ని అడుగుతున్నారు. సో అసలు పుష్ప 2కు సంబంధించి మీరు ఈ థియేటర్కి వస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికైనా ఇచ్చారా అంటే మీరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసారు. అట్లా వస్తే కాదు, మీరు ఆల్రెడీ సినిమాకు హైప్ ఇచ్చుకేసుకున్నారు. సో ఆ మూమెంట్లో మీరు మళ్ళీ 5 o'clockకి మీరు ఇక్కడికి ట్వీట్ చేశారు, నేను 7:30కి సంధ్య థియేటర్కి వస్తున్నాను, ఫ్యాన్స్తో కలిసి సినిమా చూస్తానని. మీరు ఏదో మీ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇక్కడికి రావడం కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే క్రౌడ్ను మేనేజ్ చేయగలుగుతామా లేదా అనే అంశాలను కూడా దృష్టిలోకి చూసుకోవాలంటూ కూడా పోలీసులు అంటున్నారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనే అంశాలను మీరు ఇక్కడికి వచ్చే ముందు ఆ థియేటర్ ఓనర్స్ తోటి ఏమైనా మాట్లాడారా, మేనేజ్మెంట్ తోటి, ఆ అంశాలను అడుగుతారు. తర్వాత మీరు రోడ్ షో చేయలేదని మీరు చెప్తున్నారు కానీ వీడియో ఫుటేజ్ మాత్రం క్లియర్గా రోడ్ షో చేసినట్టు కనిపిస్తుంది. సో రోడ్ షోకి సంబంధించి మీరు ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకున్నారా అనే అంశాలను అడుగుతారు. ఇది కాకుండా నెక్స్ట్ ఇక మరోవైపు మీరు ఆల్రెడీ ఇంటరిమ్ బెయిల్ తోటి ఉన్నారు, అంటే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద మీరు బయట ఉన్నారు. ప్రస్తుతానికి జైల్లో ఉండాల్సిన వాళ్ళు ప్రస్తుతానికి బెయిల్ తోటి బయట ఉన్నారు. కాబట్టి ఆ బెయిల్కి సంబంధించి బెయిల్ పైన మీరు ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అట్లాంటప్పుడు మీరు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు, ఒకవేళ కోర్టు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా, తీసుకుంటే ఆ కాపీ ఏది అనే అంశాలను కూడా పోలీసులు ప్రస్తుతానికైతే అతన్ని విచారణ చేస్తున్నారు. సో ఈ అన్ని అంశాలపైన లాస్ట్ 2.5 అవర్స్గా సుదీర్ఘంగా ప్రస్తుతానికైతే అతన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అటు అతని అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. సో దీనిపైన అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతాన్ని అతనికి అడిగే ప్రతి క్వశ్చన్ కూడా అది పూర్తిగా రికార్డ్ చేస్తున్నారు, రిటర్న్గా కూడా రాస్తున్నారు. ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి థియేటర్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా రికార్డ్ చేసి దాన్ని అంతా కూడా హైకోర్టుకు సబ్మిట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడికి సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ వస్తుండనే సమాచారంతో అల్లు అర్జున్ లీగల్ టీంతో పాటు అల్లు అర్జున్ టీం వాళ్ళంతా కూడా ఆల్రెడీ ముందే ఈ థియేటర్ దగ్గరికి వచ్చి లోపలంతా కూడా చూసుకొని థియేటర్ మేనేజర్ వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ప్రస్తుతం కాసేపటి క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళారు. సో మరి కాసేపట్లో అంటే అక్కడ విచారణ వన్స్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి సంధ్య థియేటర్ దగ్గరికి పోలీసులు అల్లు అర్జున్ తీసుకొచ్చి ఇక్కడ సీన్ ఆఫ్ ద అఫెన్స్ దగ్గర ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని అన్ని విషయాలు అల్లు అర్జున్ దగ్గర నుంచి సేకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.